రాజకీయాల్లో గాని, వ్యాపారంలో గాని, సినిమా రంగం లేదా మరే ఇతర రంగంలో గాని కమ్మవారు సాధించినన్ని విజయాలు మరెవరూ సాధించలేదు అనేది ఒప్పుకుని తీరాలి. అన్ని కులాల వారు ఆ కులాన్ని గొప్పగా చూసేవారు. వారి క్రమశిక్షణ, వ్యాపార దృక్పథం, రిస్క్ తీసుకునే నైజం వంటి ఎన్నో గొప్ప లక్షణాలు వారిని ఏ రంగంలోనైనా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి కూడా. కానీ కొందరి కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కమ్మవారి కీర్తిని మసకబార్చే దుశ్శక్తులు కమ్మవారిలోనే తయారయ్యాయి. రాజకీయాల్లో కమ్మవారి పార్టీ కుదేలైంది. ఎప్పటికీ తేరుకోలేని పరిస్థితిలో ఉంది. దానికి కారణం ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వారు కమ్మ పార్టీగా ప్రచారం చేయటమే. పార్టీ నాయకత్వం, కొమ్ముగాసే మీడియా ఛానల్స్, వత్తాసు పలికే వార్తాపత్రికలు ఇలా సమస్తం కమ్మమయం కావటంతో ప్రజల్లో కూడా ఇదే అభిప్రాయం బలపడిపోయింది. నలుగురిని కలుపుకొని వెళ్ళాలి అనే ప్రాథమిక రాజకీయ సూత్రం మరిచి మరీ బాహాటంగా ఈ వ్యవహారం నడుస్తూ ఉండడంతో ఆ పార్టీ అత్యధిక శాతం ప్రజల మనసుల్లో నుంచి దూరమైంది. అందుకే కమ్మే జనా సుఖినో భవంతు అనే పార్టీకి కాకుండా సర్వే జనా సుఖినో భవంతు అనే పార్టీకి ఓటేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం నడుపుతున్న పార్టీకి రెడ్డి కులాభిమానం బాహాటంగా లేదా అంటే ఉంది. కానీ అది మిగతా కులాల వారికి చిరాకు తెప్పించినంత వరకు పర్వాలేదు. కేవలం సొంత కులానికి చెందిన వాళ్ళకే ఎక్కువ పదవులు ఇవ్వటం వల్ల ప్రజల్లో ఆ కులంపై పెద్ద వ్యతిరేకత రాదు. కానీ ఏ కులానికి చెందిన వారైనా మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు లాంటి మాటలు పబ్లిక్గా మాట్లాడినప్పుడే జనం ఆ కులాన్ని మానసికంగా కార్నర్ చేయటం మొదలు పెడతారు. హేయభావం పెంచుకుంటారు. ఏదో ఇంటర్వ్యూలో బాలకృష్ణ అన్న మాటలే ఇప్పటికీ ఆ కులం పేరు విన్నప్పుడల్లా ప్రజల చెవుల్లో రింగుమంటుంటాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ బాలకృష్ణ మా ఎన్నికల పర్వంలో మంచు విష్ణుకే తన మద్దతుని బాహాటంగా ప్రకటించారు. ఇంకెవరైనా అనుంటే పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ తాను గతంలో అన్న మాటను బట్టి తన కులం తాలూకు బ్లడ్ బ్రీడు కనుకనే విష్ణుకి మద్దతిస్తున్నాడా బాలయ్య? తమ కులానికి చెందని బ్లడ్ బ్రీడ్ కనుకనే చిరంజీవి వర్గాన్ని దుయ్యబట్టాడా బాలయ్య అనే ప్రశ్నలు ఉదయించడం సహజం. నిజానికి మంచు విష్ణు చాలా తెలివిగా, బ్యాలెన్స్తో తన క్యాంపెయిన్ చేస్తున్నాడు. అందరికీ నచ్చే విధంగా బాధ్యతతో మాట్లాడుతున్నాడు. తాజాగా తాను విడుదల చేసిన వీడియోలో కూడా ఎక్కడా కులపరమైన ఆలోచనలు రేకెత్తేలా మాట్లాడలేదు. సీనియర్స్ పేర్లు చెప్పినప్పుడు కూడా సామాజిక న్యాయం పాటించాడు. కానీ ఇప్పుడు బాలయ్య చిరంజీవి వర్గాన్ని విమర్శించి మంచు విష్ణుకు మద్దతు పలగ్గానే కులం మకిలి అంటినట్టయింది. అటు రాజకీయాల్లో అయినా, ఇటు సినిమా రంగంలో అయినా బాలకృష్ణ నోరే కమ్మవారికి శాపంగా మారుతోందనిపిస్తోంది. నవగ్రహాల్ని నమ్మే బాలకృష్ణ తన మాటకు కారణమవుతున్న గ్రహానికి శాంతులు చేయిస్తే మంచిది. బాలకృష్ణ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక రాతలు రాస్తున్న వారిలో అత్యధికులు అపోజిషన్ పార్టీకి చెందిన కులం వారే కావటం ఆ పార్టీకి మరొక పెద్ద మైనస్. వాళ్ళు పెట్టే ఏ పోస్టునైనా కులం కోణంలోంచి చూస్తున్నారు తక్కిన ప్రజల్లో ఎక్కువ మంది. కనీసం పోస్టులు ఉన్న పాయింట్ కూడా ఆలోచించకుండా వీళ్ళు మారర్రా, కుల తీవ్రవాదుల్లా తయారయ్యారు అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వానికి నిజంగా దమ్ముంటే అర్జెంటుగా 2 పనులు చేయగలగాలి. ఒకటి, బాలకృష్ణ నోటికి తాళం వేయటం. రెండోది, సోషల్ మీడియాలోని కమ్మవారు ప్రభుత్వ వ్యతిరేక లేదా టీడీపీ అనుకూల కామెంట్స్ రాయకుండా ఆపడం. ఈ 2 వచ్చే ఎన్నికల వరకు జరగాలి. అప్పటికి ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా జనం మళ్ళీ టీడీపీ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత వచ్చినా ఏ బీజేపీకో ఓట్లు గుద్దుతారు తప్ప కమ్మవారి పార్టీగా పెద్ద ముద్ర వేసుకున్న టీడీపీకి మాత్రం ససేమిరా వేయరు. కానీ నాయకత్వానికి ఇది సాధ్యమయ్యే పనేనా? చంద్రబాబు గారి పబ్లిక్ మీటింగుల్లో సొంత కార్యకర్తలే జూనియర్ ఎన్టీఆర్ జెండాలు పట్టుకుని నెక్స్ట్ సీఎం అని నినాదాలు చేస్తే నిలువరించలేని పెద్దరికం అదుపు తెలియని బాలయ్య నోటికి, ఒడుపు తెలియని సోషల్ మీడియా పోస్టులకి బ్రేకులు వేయగలదా? అసాధ్యం.